మండలంలో ప్రభుత్వ ఆదేశాలతో వికలాంగులు డయాలసిస్ బాధితులు పింఛన్లు వెరిఫికేషన్లో భాగంగా కొండపి మండలం మొత్తం 74 పింఛన్లకు గాను 73 పింఛన్ వెరిఫికేషన్ చేశామని, ఒక పింఛన్దారుడు హాస్పిటల్లో ఉన్నందున ఒక పింఛన్ వెరిఫికేషన్ చేయలేకపోయామని ఎంపీడీఓ రామాంజనేయులు తెలిపారు. ఈ 3 రోజులు వెరిఫికేషన్లో పాల్గొన్న డాక్టర్లతో వెరిఫికేషన్ గురించి వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ రోజుతో కొండపి మండలంలో వెరిఫికేషన్ పూర్తయినట్లు ఎంపీడీఓ రామాంజనేయులు తెలిపారు. సార్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే పర్సెంటేజ్ తో నిమిత్తం లేకుండా డాక్టర్ రెఫర్ చేసేసి హీఈస్ వెటరీనరీ ట్రీట్ చేసేసి గవర్నమెంట్ అప్పట్లో కరెక్ట్ ఇచ్చేసింది 15,000 రూపాయలు ఇచ్చేసింది. ఒక నాట్ అవైలబుల్ సార్. అది కంప్లీట్ మళ్ళీ మేము పోయి కంప్యూటర్ లో అప్పుడు డిసైడ్ సార్ అప్పుడు డిసైడ్ అవుతుంది. అప్పుడు మీరు గవర్నమెంట్ డెసిషన్ కదా అట్లా ఏమన్నది ఉంటే రిటైర్డ్ ఉండేది 8,000 పెట్టిన వాళ్ళు సార్ అంటే డిసపాయింట్ కాకుండా ఉంటున్నాం. అంటే మళ్ళీ స్కోరింగ్ చేసినాం, మళ్ళీ తీసి మళ్ళీ స్కోరింగ్ చేసి మనకు తెలుసుకుంటాం డిసైడ్ అయిపోతుంది.